వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. కొన్నాళ్లుగా పార్టీ ఎమ్మెల్యేల విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా పార్టీ కార్యాలయంలో నేతల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి వెళ్లకపోవడం, మంత్రులు నియోజకవర్గాలకు దూరంగా ఉండటం, ప్రజల నుంచి ఆర్జీలు తీసుకోకపోవడం, ఇన్ఛార్జి మంత్రులు కేటాయించిన జిల్లాల్లో పర్యటించకపోవడాన్ని సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఇటీవల పార్టీ కార్యాలయానికి వెళ్లిన మంత్రి నారా లోకేష్ నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ లెటర్లపై సంతకాలు తదితర అంశాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని పల్లా ముఖ్యమంత్రి వద్ద ఉంచారు. చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించడం లేదని, తాను చెప్పినా సరే ఎమ్మెల్యేలు వినడం లేదని పల్లా శ్రీనివాసరావు చంద్రబాబు దృష్టిలో పెట్టారు. దీనికి సంబంధించి తన వద్ద ఉన్న పేర్లను కూడా సీఎం చంద్రబాబుకు పల్లా శ్రీనివాసరావు ఇచ్చారు. ఆ లిస్టు చూసిన చంద్రబాబు ఎమ్మెల్యేలు అందరికీ నోటీసులు ఇవ్వాలని, 48 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారని, 4,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందిస్తుంటే ప్రతి నెల 1వ తేదీన ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని నిలదీసినట్లు సమాచారం. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని, అవసరమైతే చర్యలు కూడా తీసుకునేందుకు తాను వెనకాడనని హెచ్చరించినట్లు సమాచారం. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. మాట లెక్క చేయని ఎమ్మెల్యేలు రాజీనామా చేసేసినా పర్వాలేదని చెప్పినట్లు సమాచారం.